వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సర్కార్కు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య సమరం మొదలైనట్లే కనిపిస్తుంది. సర్కార్పై సమరమే అంటున్న ఉద్యోగ సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా సమరం చేస్తారా, మీ సమరం తెలంగాణ ప్రజల పైన అంటూ సీఎం రేవంత్ ఉద్యోగ సంఘాలను ఉద్యోగులను ప్రశ్నించారు. ప్రభుత్వానికి సహకరించాల్సిన ఉద్యోగులు సమరం అంటున్నాయని మండిపడ్డారు. దీంతో ఉద్యోగ సంఘాలు వర్సెస్ సర్కారుగా సీన్ మారిపోయింది. ఉద్యోగ సంఘాలు తాము సమరం చేసేది ప్రభుత్వంపైనో ప్రజలపైనో కాదు, తమ డిమాండ్ల కోసం పోరాటం చేస్తామంటూ ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. అటు ప్రభుత్వం మాత్రం ఉద్యోగ సంఘాల తీరును చాలా సీరియస్గా తీసుకున్నది. రేవంత్ రెడ్డి తనను పీక్కు తింటారంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి. ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది, అర్థం చేసుకోవాల్సింది పోయి ఇదేంటి మీ డిమాండ్లు, మీ హెచ్చరికలు అంటూ కూడా రేవంత్ రెడ్డి నేరుగా ప్రశ్నించారు. ఈరోజు ఆయన ఉద్యోగ సంఘాల విషయంలో, ఉద్యోగుల విషయంలో చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని అర్థం చేసుకోకుండా, ఆర్థిక పరిస్థితిని అవగాహనలో పెట్టుకోకుండా వ్యవహరిస్తున్నాయంటూ మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల తీరుపై, ఉద్యోగుల వ్యవహార శైలిపై సీఎం చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత ఘాటుగా, అంత గట్టిగా ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చిందంటే, ఉద్యోగుల సంఘం జేఏసీ ఏర్పడింది. ఉద్యోగుల జేఏసీ, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, దానికి చైర్మన్గా మారం జగదీశ్వర్, ఆయన టీఎన్జీఓ, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తెలంగాణకి ఆయన జేఏసీ చైర్మన్గా అయ్యారు. అదేవిధంగా అతిపెద్ద సంఘం అది టీఎన్జీఓ అంటే పెద్ద ఉద్యోగ సంఘం. ఆ తర్వాత అతిపెద్ద ఉద్యోగ సంఘం టీజీఓ, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం. దాని అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ఆయన ఈ జేఏసీకి సెక్రటరీ జనరల్గా ఉన్నారు. వాళ్ళిద్దరి నేతృత్వంలో ఒక జేఏసీ ఏర్పడి దాదాపు 45-50 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. ఇలా చాలా వరకు ఫైనాన్షియల్ రిలేటెడ్ కాదని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. మన రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇది ఫైనాన్షియల్ మ్యాటర్గానే చెప్పారు. దీనిపైన చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ దాసోదు శ్రవణ్ గారు మనకు స్టూడియోలో లైవ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ విప్ రామచంద్ర నాయక్ గారు మనకు లైవ్లో ఉన్నారు. విఠల్ గారు గతంలో ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యోగ సంఘం కీలక నేత, ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యోగిగా పాల్గొన్న వ్యక్తి. ఇప్పుడు ఆయన బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆయన కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రవణ్ గారు, రామచంద్ర నాయక్ గారు, విఠల్ గారు, ఈ ఇష్యూ అనేది ఉద్యోగులకు సంబంధించింది. మనం రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు విన్నాం కాబట్టి ముందుగా ఈ ఉద్యోగుల జేఏసీ అనేది ఒకటి ఏర్పడింది. 45-50 డిమాండ్లు ప్రభుత్వం ముందుంచారు ఇందులో. దీనికి సంబంధించి ఎవరైతే నిన్న సమరమే అంటూ కామెంట్ చేశారో ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి, రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల పట్ల ఉద్యోగులు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళతో మాట్లాడిన తర్వాత మనం ఒకసారి డిబేట్లోకి వెళ్దాం. ముందుగా జగదీష్ గారితో మనం మాట్లాడదాం. జగదీష్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. జగదీష్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. జగదీష్ గారు, మీరు ప్రభుత్వంలో ఉద్యోగి అయి ఉండి ప్రభుత్వ ఆర్థిక స్థితిని అర్థం చేసుకోకుండా సర్కార్పై సమరం చేస్తామని, ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు. మీరు ఉద్యోగ సంఘాలుగా ఉండాలి కానీ రాజకీయ పార్టీల చేతిలో పావులుగా మారకూడదు. మీరు ఇట్లనే సమరాలు చేస్తూ పోతే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే, రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోతే రాష్ట్రం దివాలా తీస్తుంది. దానికి పరిస్థితి మీరే అంటున్నారు. అంతేకాదు ప్రజాప్రతినిధులకు జీతాలు ఇస్తున్నారు, మీకు ఇచ్చేది కూడా ప్రజలే. ఆ 98% మంది ప్రజలను మర్చిపోయి మీ డిమాండ్ల కోసం మీరేంటి ఇలా మాట్లాడడం, ఇలా మారిపోవడం అనేది రేవంత్ రెడ్డి గారి మాట. ఎందుకు అంటే మీరు సమరం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డి గారి రియాక్షన్, ముఖ్యమంత్రి రియాక్షన్ తర్వాత ఉద్యోగ సంఘాలు ఏమైనా కొంతైనా మారుతాయా? హలో సార్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా మేము చేసింది జూన్ 9th రోజులో మహాధరణ కార్యక్రమాన్ని చేపడదామని కార్యక్రమాన్ని ఇచ్చాం. క్రమక్రమంగా ప్రత్యక్ష సమరం ఉంటుందని చెప్పడం జరిగింది. కాకపోతే కొన్ని పత్రికలో ఇక సమరమే అని చెప్పడం జరుగుతుంది. ఇవి మేము ఇచ్చే న్యాయమైన డిమాండ్లే. మా ఉద్యోగులకు మా జీతభత్యాలు ఇవ్వమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ప్రభుత్వాన్ని నిరసన తెలియజేసే బాధ్యత ఉద్యోగ సంఘాలుగా మాకున్నది. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మేము కలిసినప్పుడు కొంచెం సమయమానం పాటించండి, మీ అన్ని సమస్యలు పరిష్కరిద్దాం, ఆర్థికపరమైన కాకుండా ఆర్థికేతర సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నప్పుడు 16 నెలలు వేచి చూసాం. కానీ సబ్ కమిటీ వేసి ఇప్పటికీ 7 నెలలైనా సబ్ కమిటీలో చర్చించలేదు. మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మీరు రండి చర్చిస్తామని చెప్పారు, కానీ ఇప్పటికీ 7 నెలలైనా సబ్ కమిటీ చర్చించకపోవడం, మరి ఉద్యోగ సంఘాల మాకు కూడా ఉద్యోగుల తీవ్ర ఒత్తిడి రావడం, మరి చిన్న క్రమక్రమేణా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. కానీ ఒకటేసారి మీ ప్రభుత్వానికి సమరమని కూలగొట్టే పరిస్థితి చెప్పడం నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది.
మరి రేవంత్ రెడ్డి గారిని కొడుతున్నాం, మేము ఒకటే మాట్లాడుతున్నాం. మేము అడిగేటి జీతభత్యాలు, కానీ మేము బోనస్లు అడుగుతలేము, జీతాలు పెంచమని అడుగుతలేము. మా రిటైర్ అయిన ఉద్యోగులు చాలా మటుకు దాదాపు సంవత్సరం నుంచి వెళ్ళి వాళ్ళ బెనిఫిట్స్ రావడం వాళ్ళకి వచ్చే డబ్బులు రాగా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి దాన్ని ఎక్కడ మేము సమరమానికి కొంత రాయడం వల్ల ఇప్పుడే సమరం చేస్తాం. మేము ఆల్రెడీ June 9th వరకు టైం ఇచ్చాం. ఆ June 9th చర్చించి మాట్లాడమని చెప్పాం. కానీ దానికి ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అయిన సందర్భాన్ని చాలా బాధాకరంగా ఉన్నది. మేము ఉద్యోగ సంఘ నాయకులుగా ఏ ప్రభుత్వానికి అండదండగా లేము. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పథకాలను తీసుకుపోయి ఆ ప్రభుత్వం నెంబర్ 1 దశలో తీసుకుపోవడానికి కృషి చేస్తాం. కానీ మేమందరం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కూడా కొడుతున్నాం. మాకు జీతాలు పెంచకండి, మాకు వచ్చే జీతభత్యాలు ఇవ్వండి, క్రమక్రమేణా ఇవ్వని చెప్పాం. ఒకటేసారి ఇవ్వమని చెప్పలేదు. ఒక డిఏ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేశాం. గత ప్రభుత్వంలో వాస్తవానికి మొట్టమొదటి తేదీ రోజు జీతం ఇచ్చే పరిస్థితుల్లో లేకుంటే 18-20 డేట్ అవుతుంది. మరి ముఖ్యమంత్రి గారు ఇవ్వడం వల్ల మనం ముఖ్యమంత్రి గారు కూడా కృతజ్ఞతలు తెలియజేశాం. అలాగే ఈ పెండింగ్ బిల్స్ కూడా క్రమక్రమంగా కొన్ని చెల్లించి మా అందరికీ ఇలా ఇబ్బందికరంగా మారుతున్న సమస్యను పరిష్కరించమని ముఖ్యమంత్రి కోరాం. అంటే జగదీష్ గారు, సరే ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రియాక్షన్ మీరు చూశారు, మీ డిమాండ్లు నా ముందు కూడా ఉన్నాయి ఇక్కడ, మీ జేఏసీ డిమాండ్లు ఏంటి? డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రభుత్వంతో బేరసారాలే చేస్తారా? లేకుంటే ఉద్యోగ సంఘాలు అంటేనే గతంలో కూడా చాలాసార్లు సమ్మెకు దిగాయి, ఆందోళనలు చేశాయి, ఆ రకంగానే ప్రభుత్వంపై ఒత్తిడి ఉంటుందా? మీరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, రాష్ట్రాన్ని దివాలా తీపిస్తున్నారు అనే విమర్శకి ఏం చెప్తారు? అది తప్పుడు మాట. 2018లో అప్పుడున్న ప్రభుత్వాన్ని ఉద్యోగుల సమర భేరి అని చెప్పేసి సరూర్ నగర్లో సభ ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడున్న ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారు ఉండే అప్పుడు మమ్మల్ని పిలిచి మాకు పిఆర్సీ ఇవ్వడం జరిగింది. ఉద్యోగుల చిన్న చిన్న డిమాండ్స్కు ప్రభుత్వానికి నిరసన తెలియజేసే హక్కు మాకున్నది. మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు, మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీకు కూడా ఇబ్బంది అవుతుంది, కొంచెం నిరసన చెప్తాం సార్, మరి మీరు కూడా క్రమక్రమంగా మా సమస్యలను పరిష్కరించమని చెప్పాం. ఇది ప్రజలతో యుద్ధం కాదు, మాకు ప్రభుత్వంతో, ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇచ్చే బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మేము క్రమక్రమేణా ఇవ్వమని చెప్పాం. కానీ మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మన దారి ఉండదు. మేము ప్రభుత్వానికి సహకరించుకుంటే మా జీతభత్యాలు ఇవ్వమని అడుగుతున్నాం సార్. అదేవిధంగా జేఏసీ చైర్మన్ కూడా జగదీష్ గారు, ఆయన రియాక్షన్ మనం చూసాం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయంపై కొంత ఆవేదన, అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే జేఏసీ సెక్రటరీ జనరల్గా ఉన్నారు ఏలూరి శ్రీనివాసరావు. ఆయన కూడా మరో అతిపెద్ద ఉద్యోగ సంఘం, అది టీఎన్జిఓ తర్వాత టీజీఓ ఉద్యోగ సంఘం. ఆయనతో మనం మాట్లాడదాం. టీజీఓ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా జేఏసీ సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు గారు, మీ డిమాండ్లు చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ నా చేతిలో మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కాపీ ఉంది, చాలా ఉన్నాయి. అంటే ఇందులో చాలా వరకు కూడా నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఇందులో చాలా ఉన్నాయి. కానీ ఇందులో కార్యాచరణతో పాటుగా మీరు కొన్ని హెచ్చరికలు చేశారు. వర్క్ టు రూల్, మానవహారాలు, సామాజిక భోజనాలు, రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్. అంటే ఇలాంటి కార్యక్రమాల వల్ల రాష్ట్రాన్ని దివాలా తీయిస్తారా? మీరు ఏం చేయబోతున్నారు? ఎవరిపై యుద్ధం చేస్తారు అని రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని నేరుగా సూటిగా ప్రశ్నిస్తున్నారు. మీ యుద్ధం ఎవరిపై? అన్న, కొన్ని పత్రికలు వాటిని మేము నిన్న ఇచ్చిన ప్రెస్ నోట్ మీ దగ్గరే ఉంది. అందులో ఎక్కడైనా సమరమని ఉందా? ఎక్కడ కూడా సమరమని లేదు. మేము కార్యాచరణ గత 3 నెలల క్రితమే ప్రకటించాము. ముఖ్యమంత్రి గారు పిలిచారు. ఆర్థిక పరమైన సమస్యల విషయంలో కొంత వెసులుబాటు కావాలన్నారు. దానికి మేము ముఖ్యమంత్రి గారు ఈ రోజు మాట్లాడిన దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. మేము సంయమనం పాటిస్తాం. కానీ మేము ముఖ్యంగా ఇప్పుడు ఇమీడియట్ గా కోరుకునేది, మేము ఇచ్చిన 57 డిమాండ్లో మీ చేతిలో ఉన్న డిమాండ్స్ లో 45 డిమాండ్లు నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ ఉన్నాయి. నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ కానీ కూర్చోబెట్టి ఆయా సంఘాలతో మాట్లాడితే సాల్వ్ అయ్యే చాలా ఉన్నాయి. వాటితో పాటుగా ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీని ఎంప్లాయీస్ వెల్ఫేర్ మీద ముఖ్యమంత్రి గారు 7 నెలల క్రితమే నియమించారు. మా గౌరవ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు దానికి చైర్మన్ గా ఉన్నారు. శ్రీధర్ బాబు గారు గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు కమిటీ మెంబర్లుగా ఉన్నారు. ఆ కమిటీ ద్వారా కూర్చొని చర్చించడానికి కూడా పిలిచారు. కాబట్టి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. మేము అడిగేది మా ఆత్మగౌరవం. కొంతమంది, మేము అందరినీ అంటలేదు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయే చొరవ మాకుంది. డైరెక్ట్ గా
ముఖ్యమంత్రి గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు, మేము అర్థం చేసుకుంటున్నాం. కానీ కొన్ని ఎక్కువ మంది మంత్రివర్యులు పేషీలకు పోతే కూర్చోబెట్టి కూడా మాట్లాడలేదు, మినిమం కారిడార్ లో కాగితం కూడా తీసుకోవట్లేదు మాతోటి. కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీస్ అయితే పేషీలో పోయి కూర్చుంటే 2 గంటలు 3 గంటలు కూర్చోబెట్టినారు, ఏది పేపర్ తీసుకోనీకి. మేము మా ఉద్యోగ సంఘాల అస్తిత్వం కాపాడమంటున్నాం, మా ఆత్మగౌరవం కాపాడమంటున్నాం. అది మాది కార్యాచరణ కాదు. మీరు క్లియర్ గా చూడండి, మా ప్రాథమిక సభ్యులు ఇది చేద్దామని కోరుతున్నారు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పిన దాని క్లారిటీగా వర్డ్ చదివితే మీడియా మిత్రులు చదవమంటున్నాం మేము. అంటే శ్రీనివాస్ గారు, మీరు మీ ప్రాథమిక సభ్యులు ఇక్కడ ఉంది క్లియర్ గా, ఇదంతా కూడా ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించవలసిన పరిస్థితి ప్రాథమిక సభ్యుల నుండి తీవ్రంగా వస్తుంది. అంటే మీపై ప్రాథమిక సభ్యులు కాదు మీపై ప్రాథమిక సభ్యులు ఒత్తిడి చేసినా మీరు చేయరా? మరి మీరు చెప్పేది అలానే ఉంది, చేయమనే చెప్తున్నట్టు. ఏమో అని చెప్పట్లేదు, కొంత వెసులుబాటు కొంత సంయమనం పాటిస్తాము. మా సమస్యల కోసం రాజీలేని పోరాటమే చేస్తాం. కానీ మేము ప్రభుత్వంలో భాగమే, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా మాకు తెలుసు, గత ప్రభుత్వం ఏం చేసింది కూడా మాకు తెలుసు. ఆ ట్రాప్ లో మేము పడం. మేము తప్పనిసరి ఉంటుంది. కానీ ముందు నాన్ ఫైనాన్షియల్ కొన్ని మేము డిఏలు అడిగాం, 5 డిఏలు, 1 డిఏ అయితే అడ్జస్ట్ అవుతాం. ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేశారు, గతంలో కూడా చేశారు, ముందు కూర్చోబెట్టి మాట్లాడతా అని చెప్పారు. దీన్ని ఒక్కర భాష్యం పేపర్ ద్వారా కొంత జరిగింది. ముఖ్యమంత్రి వారు కూడా చెప్పారు ఈ రోజు ఇట్లా ఆర్థిక పరిస్థితి, దాన్ని కూడా మేము సమన్వయం పాటిస్తాం. కానీ సమస్యలు చాలా ఉన్నాయి. శ్రీనివాస్ గారు, ఇక్కడ సమరమే అనే పదాన్ని పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు ఇంకొక ఘాటు కామెంట్ కూడా చేశారు. ప్రతిపక్షాల చేతిలో మీరు పావులుగా మారిపోవద్దు, ప్రభుత్వాన్ని అస్థిరపరచొద్దు అన్నారు. అంటే మీ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, మీరేమో సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు, ఎవరు పావుగా మారింది? అన్న, మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షం గాని రాజకీయ పార్టీలే మాకు సంబంధం లేదు. మేము గతంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో అందరికీ తెలుసది. మళ్ళీ మేము అది కోరి తెచ్చుకోం. కాకపోతే మా ఇంట్లో మా కుటుంబ పెద్దనో మా తల్లిదండ్రులను అడిగినట్టుగా కొద్దిగా బెదిరియటమో బతిలాడుకోవటమో ఇట్లాంటి కార్యక్రమాలు జనరల్ గా పిల్లల తండ్రిని అడిగినట్టే మా పెద్ద కుటుంబ పెద్ద మా ఇట్లాంటి బెదిరింపులు ఉంటాయి, అవి కామన్. అంతేగాని మేము ప్రతిపక్షాలు దాంట్లోకి పోయే ముచ్చట లేదు. మా ఉద్యోగులందరూ కూడా చాలా తెలివికల వాళ్ళు, ఇంటెలెక్చువల్స్. ఒకసారి నష్టపోయాం, ఇంకోసారి నష్టపోం అన్న. మరొక కీలకమైన ఉద్యోగ సంఘం ఆర్టీసీ, తెలంగాణ మజ్దూర్ సంఘ్ అధ్యక్షులు థామస్ రెడ్డి గారు కూడా మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ సమ్మె నోటీస్ కూడా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆర్టీసీ ఎలా చూస్తుంది ఒకసారి మాట్లాడదాం. థామస్ రెడ్డి గారు, మీరు చెప్పండి ఫైనల్గా. అంటే 3 కీలక ఉద్యోగ సంఘాల నేతలు మీరు కాబట్టి మిమ్మల్ని తీసుకున్నాను. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తున్నారు? మీ సమ్మె నోటీస్ విషయంలో ఏమైనా పునరాలోచన చేస్తారా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు సమ్మె అంటే పార్టీ కంటే ముందు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళే మాకు మేనిఫెస్టో పేజీ నెంబర్ 14లో పెట్టి ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టి మేము చేస్తా అన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 3 మాసాలు ఆగండి, మీరంతా వారియర్స్, మమ్మల్ని గెలిపించిండు, మీకు అన్ని చేస్తామని చెప్పిండు. సరే అని చెప్పి ఆగాం. ఇవాళ 18 మాసాలు అయినా గానీ వాళ్ళు యాజమాన్యం మేనేజ్మెంట్ పట్టించుకోకపోవడం వల్ల మాకు ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు, లాంగ్ పెండింగ్ పరిస్థితులు ఉంటే 23 డిమాండ్ల మీద జనవరి 27వ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇచ్చాం. ఈ రోజు వరకు యాజమాన్యం గాని ప్రభుత్వం గాని పిలవకపోవడం వల్ల మేము సమ్మెని చాలా సార్లు కూడా అందరూ కావాలని చెప్పి పోస్ట్ పోన్ చేసుకుంటూ పోయినాం. ఇవాళ లేబర్ కమిషనర్ పిలిచినా గానీ యాజమాన్యం రాలేదు. అంటే యాజమాన్య వైఖరి, యాజమాన్య విధానాలని వీళ్ళు అవలంబిస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే యాజమాన్యం వన్ సైడ్ గా యూనియన్లు లేవనే నెపంతో ఇష్టారాజ్యంగా ఇలా పనిభారం పెంచి ఎంటీడబ్ల్యూ యాక్ట్ వ్యతిరేకంగా ఇవన్నీ కూడా చేసేది. కాబట్టి ఆ డిమాండ్లు పెట్టినాం. రెండోని గవర్నమెంట్ పెట్టిన డిమాండ్లు పెట్టినాం. వాటి మీద మేము చేయాలని చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మేడే సందర్భంగా వారు చెప్పిండ్రు, ఇవాళ ఎవరో ప్రోద్బలంతో వీళ్ళు ముందు పోతున్నారంటే మాకు ఎవరి ప్రోద్బలం లేదు. సమస్యలు కార్మిక ప్రోద్బలం తప్ప ఎవరి చేతుల్లో లేము. రాజకీయాలకి అతీతంగా యూనియన్లు ఉన్నాయి మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మీరే మేనిఫెస్టోలో పెట్టిన వాటి మీద చెప్పిండు. నిన్నేం చెప్పిండు, మేము పిలుస్తాము, ఇబ్బందులుంటే తొలగిస్తాము, మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దగ్గర మీరు మాట్లాడండి, పిలుస్తారు, నేను అధికారులను కూడా పంపిస్తా, ఏమన్నా ఇబ్బందులు ఉంటే నా దగ్గరకు కూడా రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం ఇది ఉంది, మీరు కూడా ఆలోచించండి అని చెప్పడం జరిగింది. మేము ఆశల్లో ఉండి సరే ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా అని చెప్పినాం. మాకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు.
కానీ మాకున్న సమస్యలు జెన్యూన్ అని చెప్పినప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఉద్యమ నాయకుడు, ఆయన కూడా ఏమన్నాడంటే నేను సమ్మెకు పోనీయా, వాళ్ళని పిలిచి మాట్లాడుతా అన్నాడు. మరి నిన్న ఏమైందో తెలియదు. హుజరాబాద్ లో పోయినప్పుడు నేను 5వ తారీఖు 6వ తారీఖు అందుబాటులో ఉంటా హైదరాబాద్ లో, వాళ్ళు రావచ్చు పోవచ్చు అని చెప్పి యూనియన్లకి సంబంధం లేని వాళ్ళు, యూనియన్ లేనిటువంటి వాళ్ళని వాళ్ళు ఎండి పిలుస్తా ఉన్నాడు. ఇవాళ పొద్దున వాళ్ళు కూడా పిలిచి మాట్లాడుకున్నారు. అంటే దీని అర్థమైంది. రెండోది యూనియన్లు అన్నప్పుడు మేము అంటే థామస్ రెడ్డి గారు మీరే అన్నారు కాబట్టి, అంటే మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో కొంత దగ్గరగా సత్సంబంధాలతో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని విలువట్లేదు అనుకుంటున్నారా? నేను అట్లా అనుకోవట్లేదు. మాకేందంటే రాజకీయ లబ్ధి మాకు లేదు. ఇవి ఎప్పుడు కానీ కార్పొరేషన్లు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంతో మమేకమై ఆర్టీసీ మనుగడ, కార్మిక సమస్యలు పరిష్కారాల కోసం ప్రభుత్వాలతోటి కలిసి పనిచేయటమే తప్ప మాకు అట్లాంటివి లేవు. కానీ వాళ్ళకి అనుమానంగా చేయడం సరైంది కాదు. రెండోది ఇంకోటి ఏమంటున్నా అంటే ఇవాళ ప్రజాస్వామ్య పంతాలో గౌరవ ట్రాన్స్పోర్ట్ ముఖ్యమంత్రి గారు ఇవాళ యూనియన్లని గతంలో కూడా ఎన్ని ఉన్నా యూనియన్లని మేనేజ్మెంట్ ని పిలిచి టైం ఇచ్చి ఇచ్చిన మెమోరాండం మీద మాట్లాడే ఆనవాయితీ ఉంది. అది లేకుండా మీరు రాండి పోండి అనుడు భావ్యం కాదు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పిలవాలి, చర్చలకు పిలిచి దీని మీద పరిష్కారం చేయాలి. లేకపోతే సమ్మె తథ్యంగా మేము సమ్మె చేయాల్సిన పరిస్థితి వస్తది. సమ్మెకు పోతే బాధ్యత యాజమాన్యందే. మేము ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతోటి కూడా మమేకమై దాంట్లో భాగస్వామ్యులై ఉన్నాం. మేము మారం జగదీశ్వర్ వాళ్ళతోటి, వాళ్ళకు కూడా మా మద్దతు ఉంటది, వాళ్ళ మద్దతు కూడా మాకు. థ్యాంక్ యూ థామస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. రైట్, క్లియర్. ఉద్యోగ సంఘాలు 3 కీలక ఉద్యోగ సంఘాలు తెలంగాణ ఉన్నాయి. టీఎన్జిఓ, టీజీఓ, టీఎంయు అంటే ఆర్టీసీ కార్మిక సంఘం. ఆ 3 యూనియన్ల నాయకులు మాతో మాట్లాడారు. దీనిపై డిబేట్లోకి వెళ్దాం. ముందు రామచంద్ర నాయక్ గారు మీరే రియాక్ట్ కావాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు విన్నాం. దానికి రియాక్షన్ 3 కీలక ఉద్యోగ సంఘాలు రియాక్ట్ అయ్యాయి. అంటే వ్యవస్థలు కుప్పగూలిపోతాయి మీరు సమ్మెకు దిగితే, లేకుంటే మీరు ఆందోళన చేస్తే అనేది రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్య. ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయి? కనీసం మాతో చర్చలు జరపట్లేదు, చర్చలకు విలుమ్మంటున్నాం మేము, చర్చలు కూడా లేవు, పట్టించుకోవట్లేదు అనేది ఉద్యోగ సంఘాల మాట. ఏం చెప్తారు మీరు? ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా నాతోటి సీనియర్ పార్టిసిపెంట్స్ దాసు శ్రవణన్న గారికి, విఠలన్న గారికి, అదేవిధంగా జగదీష్ గారికి, శ్రీనివాస్ గారికి, థామస్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసానికి పర్యవసానంగానే ఈరోజు ఈ పరిస్థితులు, ఈ స్థితిగతులు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డదనేది అది వాస్తవం. ఇంతకుముందు జగదీష్ గారు, శ్రీనివాస్ గారు మాట్లాడిన దాంట్లో కూడా వాస్తవాలు మాట్లాడారు. వారు గత 10 సంవత్సరాలు అనుభవించింది ఏంటిది, గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఏంటి అనేది చెప్పగానే చెప్పారు. సంతోషం. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే ఉన్నది వాస్తవంగా ప్రజానికానికి, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాలకు తెలియజేయాలని ఒక సభాముఖంగా దాన్ని ఒక అవకాశంగా మాట్లాడింది తప్ప ఎక్కడ ఎవరిని దీంట్లో అంటే ప్రత్యక్షంగా అంటే ఎవరిని హర్ట్ చేసే విధంగా, బాధ పెట్టే విధంగా దాంట్లో విమర్శలు కూడా ఏం చేయలేదు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా ఉన్న దాంట్లో చాలా మెరుగ్గా చేస్తా ఉన్నాం. సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తూనే గతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని సాగిస్తూనే, అదేవిధంగా ఉద్యోగస్తులకు ప్రతి నెల మొదటి రోజునే మరి జీతభత్యాలు వారికి చేరే విధంగా, గతంలో వారు పడ్డ ఇబ్బందులకు పరిష్కారం మార్గాలు వెతుక్కుంటూ ముందుకు సాగుతా ఉన్నాం. అందులో ఇంకా కొంచెం ట్రాన్స్పరెంట్గా చెప్తే మరి ఆ పత్రికల వచ్చిన వార్తల కమ్యూనికేషన్ గ్యాపే కావచ్చు. ఎక్కడ వారు ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వం మీద సమరమని ఎక్కడ ప్రకటించకుండా కొన్ని వార్తాపత్రికలు గత 10 సంవత్సరాలు చేసిన దోపిడితోని ఒక 4-5 టీవీ ఛానళ్లు, 3 పేపర్లు పెట్టుకున్న పార్టీలు మరి దాన్ని వక్రీకరించి కొంత సమరమని అది వార్తాపత్రికలు రావడం వల్లనే ముఖ్యమంత్రి గారు ఆ విధంగా స్పందించి ఉంటారని నేను భావిస్తాను. ఏదేమైనా కానీ
ఉద్యోగ సంఘాలు అంటే ప్రజలకు రామచంద్ర నాయక్ గారు ఇక్కడ ఒక పాయింట్ మిమ్మల్ని అడుగుతున్నా, 7 నెలలు ఉద్యోగ ఉపసంఘం ఏర్పాటు చేశారు ఒకటి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్క నేతృత్వంలో 7 నెలలు అయింది అది ఏర్పాటు చేసి. ఇప్పటివరకు ఆ ఉపసంఘం భేటీ కాలేదు అనేది ఉద్యోగ సంఘాలు చెప్తున్నమాట. ఈవెన్ ఆర్టీసీ సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు జనరల్గా సమ్మె నోటీస్ ఇస్తే మీకు తెలియంది కాదు, అటు ఆర్టీసీ యాజమాన్యం కానీ లేకుంటే ఆర్టీసీ ఎండీ కానీ చైర్మన్ ఇప్పుడు లేదనుకోండి, ఆర్టీసీ ఎండీఓ లేదంటే ప్రభుత్వమో చర్చలు జరపాలి. వాళ్ళు ఎవరో చర్చలకు విలువలేదు అనేది ఒక ఆవేదన ఉద్యోగుల్లో ఉంది. అంటే ఉద్యోగులను పట్టించుకోవట్లేదు, కేవలం ఈవెన్ మంత్రుల ఛాంబర్లలో పోతే కూర్చోమనే దిక్కు లేదు అనేది కూడా ఏలూరి శ్రీనివాస గారు క్లియర్గా చెప్పారు మనకి ఇప్పుడు లైవ్లో. అంటే వాస్తవంగా గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో సెక్రటరియట్లో అదేవిధంగా ప్రగతి భవన్లో మంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో అంటే వాళ్ళు మంత్రులకు ఇవ్వలేదు కాబట్టి మీరు ఉద్యోగులకు ఇవ్వరా? ఈ రోజు గత 15 నెలల్లో ప్రతి సామాన్య వ్యక్తి కూడా సెక్రటరియట్ కానీ అదేవిధంగా మంత్రుల ఛాంబర్లకు కానీ మంత్రుల ఇళ్లలో చూస్తే జాతర నడుస్తూ ఉంది. దీనికి కారణం ఏంటంటే గత 10 సంవత్సరాల్లో పేరుకుపోయిన సమస్యలు గుట్టలుగా పేరుకుపోయి ఈ ప్రజాస్వామిక పార్టీ ప్రభుత్వం అదేవిధంగా ప్రజాపాలన మరి ప్రజల్లో ఒక ఎక్స్పెక్టేషన్స్ తోనే వచ్చిన ప్రభుత్వం ఇది. ప్రతి సామాజిక వర్గాన్ని గత ప్రభుత్వంలో నడ్డి విరిస్తే ఈ రోజు వారందరూ ఆ బాధను చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కోరుకుంటా ఉన్నారు. ఏ మంత్రి దగ్గర పోయినా కానీ వందలాది మంది చూసుకుంటున్నారు. సరే, అందులో కొంత అంటే అక్కడ పరిస్థితులు స్థితిగతుల్ని ప్రతిదాన్ని మనం నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఉద్యోగ సంఘ నాయకులతో నేను చాలా సార్లు సెక్రటరియట్ లో మా జగదీష్ అన్నను శ్రీనివాస్ గారిని నేను కూడా కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ ఎవరిని తక్కువ చేసే ప్రభుత్వం కాదు ఇది. ప్రతి సామాజిక వర్గాన్ని కాపాడుకుంటూ ప్రతి సామాజిక వర్గంలో ఉన్న సమస్యల్ని పరిష్కార మార్గాలు చూపించుకుంటూ ముందుకెళ్తున్న ప్రభుత్వం. ఈ రోజు స్వేచ్ఛగా ప్రతి వారిని కలుసుకునే వెసులుబాటు ఉంది, వారి సమస్యలు చెప్పుకునే వెసులుబాటు ఉంది. అదేవిధంగా వాటిని పరిష్కరించుకునే మార్గం కూడా వారు సూచించినట్టు ఆల్రెడీ కొన్ని పరిష్కారాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అన్ని కోరుకున్న ఆర్థిక వ్యవస్థ ఆర్థిక సంబంధిత సమస్యలు కాకుండా మిగతా ఆర్థిక సంబంధం లేని సమస్యలు తప్పకుండా పరిష్కారం అయితేనే. శ్రవణ్ గారు, రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు విన్నాం, దానిపై ఉద్యోగ సంఘాల రియాక్షన్ చూసాం. రామచంద్ర నాయక్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు అన్ని పరిష్కరిస్తాం, దాదాపు అన్ని సాల్వ్ అవుతాయని. మీరు ఏంటి మీ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? అంటే ముందుగా మీకు తర్వాత ఈ చర్చలో ఉన్న మా సోదరులు గౌరవనీయులు విప్ గారికి, పిట్టల్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు బాధల్లా ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిని అనేటువంటి ఒక విషయాన్ని నిరంతరం ఎవరన్నా గుర్తన్న చేయాలి ఆయనకు. తాను ముఖ్యమంత్రిని, నిన్నటి దాకా ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడు కాదు, నేను ఇవాళ ముఖ్యమంత్రిని అని ఎవరన్నా గుర్తన్న చేయాలా, లేకపోతే ఆయనకైనా గుర్తుపెట్టుకోవాలా. ఆ గుర్తెరగకుండా ఇవాళ బాధ్యతారాహిత్యంగా చేసినట్టుగా కామెంట్స్గా నేను భావిస్తూ ఉన్నాను. సమస్యలు లేని రాష్ట్రం దేశంలో ఉందా? అసలు సమస్యలు లేని దేశం ప్రపంచంలో ఉందా? సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పని, లేకపోతే ఆర్థికపరమైనటువంటి ఒక లోటుబాట్లు ఉన్నాయి కదా అని చెప్పని, మొత్తం రాష్ట్రం అధోగతి పాలైపోయింది అని చెప్పని అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుండి ఇవాల్టి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు ఏకైక స్మరణ ఒకటే ఏంటంటే రాష్ట్రం ఆర్థికంగా ఖరాబ్ అయింది, రాష్ట్రం ఆర్థికంగా ఖరాబ్ అయిపోయింది. నేను లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ బిందెలే కుండలే కనబడుతున్నాయి ఇక్కడ అన్నటువంటి వాక్యాల నుండి మొదలుకుంటే ఇవాల్టి వరకు కూడా రాష్ట్రానికి ఒక విశ్వాసం కల్పించే విధంగా, రాష్ట్ర ప్రజలకు విశ్వాసం కల్పించే విధంగా, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక పెట్టుబడిదారులకు ఈ రాష్ట్రం పట్ల ఒక నమ్మకం కలిగేటువంటి ఒక రీతిలో మాత్రం మాట్లాడతలేరు. ఆయన మాట్లాడుతున్న మాటలు ఉద్యోగస్తులకు బాధ కలిగించే అంశం, దాంతోపాటు తెలంగాణకు బాధ కలిగించేటువంటి ఒక రీతిలో వారు వ్యవహరిస్తూ ఉన్నారు. రెండవది, ఇది ప్రత్యక్ష ఆందోళన అని ఉందండి. సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 9 తర్వాత ఇక ప్రత్యక్ష ఆందోళన, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఒక పత్రికా ప్రకటన. ఇక సమరమే అన్నారు. సమరమే అంటే సమరం అనే పదం తప్పు చెప్పినట్టుగా, సమరం అంటే అదేదో వాళ్ళు నిజంగానే ఉద్యోగస్తులంతా కత్తులు సానలు పెట్టి బరిసెలు బల్యాలు కత్తులు అన్ని పట్టుకొచ్చి రేవంత్ రెడ్డి గారి పైన యుద్ధానికి వస్తారని చెప్పినారా? సెక్రటరియట్ కాడ వచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీల మీద మంత్రుల మీద దాడి చేయడానికి వచ్చిండ్రా? సమరం అనేది ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్. అది వీళ్ళు ప్రత్యక్ష ఆందోళన అంటే దాని అర్థం అదే, దాని అర్థం అదే. అంటే ఇవన్నీ సాల్వ్ కాకపోతే సమరం అయితే కూడా కత్తులు బలాలు పట్టుకొస్తారా, కటార్లు పట్టుకొస్తారా? కాకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక వైఖరి మాత్రం దాంట్లో 2-3 స్పష్టంగా కనబడుతుంది. నేను విప్ గారైనా సరే, బాగా చదువుకున్న డాక్టర్ గారు, సమయము కొంత విఘ్నత బాగా తెలిసిన నాయకులు, మీరన్నా చెప్పాలి ముఖ్యమంత్రి గారికి. మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. యు ఆర్ నాట్ అన్ ఇండివిజువల్, యు ఆర్ అన్ ఇన్స్టిట్యూషన్.
ఒక వ్యక్తి కావు. అంటే అదే కదా శ్రావణ్ గారు, ఇన్స్టిట్యూషన్ ని నిర్వీర్యం చేసిపోయింది బీఆర్ఎస్ పార్టీ. 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి అప్పులు తెచ్చి రాష్ట్రం మీద పడేసి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు పోయి. రేపు పొద్దున్నట్టు 12 గంటల తర్వాత 18,500 కోట్లు మాత్రమే నెలకు వస్తుంది. దాన్ని ఏం చేయాలి, ఏ పథకాన్ని ఆపాలి, మీకు ఎలా ఇవ్వాలి అని అడుగుతున్నారు కదా ఆయన బాధను కూడా అర్థం చేసుకోవాలి కదా మనం. ఆయన బాధను ఒకవేళ ఇప్పుడు ఆయన బాధ ఏమో కానీ మీరు మాత్రం బాగా లేదు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది కదా. నన్ను చెప్పండి, ముఖ్యమంత్రిగా ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. నేను పరిపాలన సరిగ్గా అందించలేకపోతున్నా, నాకు చేతగాట్లేదు, నేను సంపద సృష్టించలేకపోతున్నా అని చేతులు ఎత్తేసిండు అని చెప్పని ఎందుకు కనబడతలే మీకు? మీరు సమరమే అన్నటువంటి ఒక ఉద్యోగస్తుల పైన కొంచెం సీరియస్ అయిండు అని చెప్పని అంటున్నారు. మీరు ఇంకో కోణంలో చూసినట్టయితే నా చేత కావట్లేదని చేతులు ఎత్తేసిండండి రేవంత్ రెడ్డి గారు. నా చేత కావట్లేదు, నా సంపద సృష్టించలేకపోతున్నా, నేను సంపద వంచలేకపోతున్నాను అన్నారు. నేను ఫస్ట్ మంత్ లో అన్న ఒక్క మాట మీరు మాట్లాడని చెప్పింది ఇది ఎందుకు అంటే ప్రజలకు సంబంధించింది, వారు కూడా వినాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇవాళ నుండి అన్న ముఖ్యమంత్రి గారు ఈ భాష బంద్ చేసుకుంటే మంచిది. ఎందుకు అంటే హీఈస్ నాట్ ఎ చీఫ్ మినిస్టర్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ, ఈజ్ నాట్ ఎ చీఫ్ మినిస్టర్ ఫర్ గాంధీ భవన్, ఈజ్ ఎ చీఫ్ మినిస్టర్ టు మీ. 4 కోట్ల మంది ప్రజలకు ఆయన చీఫ్ మినిస్టర్. ఇవాళ ఉన్న ప్రజలకే కాదు, ఇవాళ ఆయన చేసే పని భవిష్యత్ తరాలకు పునాదులు ఇస్తాయి. ఇవాళ సంపద లేదు అని చెప్పని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అప్పు పుట్టిన మూసీకి ఎట్లా 1,00,000 కోట్లు తెస్తా అంటున్నావు? అప్పు పుట్టిన 1,00,000 కోట్ల రూపాయలు ఫ్యూచర్ సిటీకి ఎట్లా పట్టుకొస్తా అంటున్నాను? ఉద్యోగం ఒక్క మాట, 30 సెకండ్ ప్లీజ్, అలౌ మీ ఒక్క మాట, 30 సెకండ్ మీరు మధ్యలో ఆపుతున్నారు, మీరు ఆపిన ఆయన 30 సెకండ్. ఏమంటున్నా అంటే ఈ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తెలంగాణ, 3.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మన రాష్ట్రం. ఈ 3.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను సరిగ్గా ప్రజల దగ్గర తీసుకెళ్లాలన్నా, ప్రభుత్వ పనితీరు బాగుండాలన్నా, ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలు కావాలన్నా ఉద్యోగస్తులు అనేటువంటి వాళ్ళను స్వాంతరగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక ఉద్యోగస్తుని బిడ్డను, నేను ఒక నాన్ గవర్నమెంట్ గెజెటెడ్ ఆఫీసర్ యొక్క టీఎన్జిఓ బిడ్డను. నేను ఆ కుటుంబాల్లో ఉండే సమస్యలు ఏంటి, కష్టాలేంటి, నష్టాలేంటి, వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుకోవాలంటే ఎంత ఇబ్బంది పడతారు, హాస్పిటల్ ఫీజులు కట్టుకోవాలంటే ఎంత ఇబ్బంది పడతారు, అంత మధ్యతరగతి కుటుంబీకులు వీళ్ళంతా. ఈ మధ్యతరగతి లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పడేటువంటి ఒక ఇబ్బందిని ఆర్ద్రతతో అర్థం చేసుకొని ప్రభుత్వ పథకాలకు అంబాసిడర్లు అయిన ఉద్యోగస్తుల పట్ల సమరమంటరా అని చెప్పని వాళ్ళపైన దాడి చేస్తూ ప్రజల మధ్యన ఉద్యోగుల మధ్యన పంచాయతీ పెట్టే రీతిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎంతసేపటికి ఏమంటుండు, నేను షాదిమోకార్ ఆపనా, రైతు బంధు ఆపనా, పెన్షన్ ఆపనా, ఏం ఆపనా అని చెప్పని వాళ్ళకి వీళ్ళకి మధ్యన పంచాయతీ పెట్టేటట్టు మాట్లాడితే ఎట్లండి? నేను చేతులెత్తి నమస్కారం చేసి నేను ఒక విషయం చెప్తా ఉన్నా. ఈ 16 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఈ మాట ఇవాళ కొత్తగా మాట్లాడాల. ఈ 16 నెలల్లో 1600 సార్లు చెప్పిండ్రు రాష్ట్రం ఆగమైంది, రాష్ట్రం ఆగమైంది, రాష్ట్రం ఆగమైందని. మీరు ఇంటికి పెద్ద, మా డాక్టర్ గారు కూడా ఇంటికి పెద్దే, వారు కూడా హాస్పిటల్ నడుపుతారు. ఎవరన్నా హాస్పిటల్ ముందు నిలబడి నా హాస్పిటల్ ఆగమైపోయింది, నేను దివాళా తీసిపోయినా అని చెప్పారంటే పేషెంట్లు వస్తారా? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇంటి పెద్ద ఆయన, ఈ ఇంటికి పెద్ద, తెలంగాణ పెద్ద ఆయన, అంటే అదే తెలంగాణ పెద్ద ఆయన ఇంటి ముందు నిలబడి దివాళా తీసింది అంటే ఎవరైనా పెట్టుబడులు వస్తాయా? రైట్, శ్రావణ్ గారు దాంట్లో కూడా వాస్తవం ఉంది కదా. దివాళా తీసిందంటే పెట్టుబడులు ఎలా వస్తాయి, అప్పు ఎలా పడుతుంది? ఒకటండి, నేను ఒక డాక్టర్ గా నా ఇంటి కుటుంబ సభ్యుల అందరినీ కూర్చోబెట్టుకొని సమస్య ఇది, మనకున్న ఆర్థిక వెసులుబాటు ఇది, మన నెలసరి వచ్చే ఆదాయం ఇంత, మనం ఇంతలో ఏ విధంగా ఖర్చు పెట్టవచ్చు, దేనికి వాడొచ్చు అనేది ఒక ఇంటర్నల్ డిస్కషన్ తప్పకుండా చేస్తాం. ఏ కుటుంబ పెద్ద అయినా కానీ కుటుంబ సభ్యులకు విషయాలు తెలియజేస్తే వాళ్ళలో ఒక పరిపక్వత, ఒక పరిజ్ఞానం వస్తుందనే ఉద్దేశంతో ఇంటి పెద్ద మాట్లాడతారు తప్ప. అంటే అది ఇంట్లో గుట్టుగా సాగాలి కదా రామచంద్రయ్య గారు, ఇంట్లో 4 గోడల మధ్య గుట్టుగా సాగాలి, అది బహిరంగం చేస్తున్నారు కదా. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాన్ని నెగిటివ్ ఆలోచించే వాళ్ళకు నెగిటివ్ అనిపిస్తుంది, పాజిటివ్ ఆలోచించే వాళ్ళకు పాజిటివ్ అనిపిస్తుంది. నెలసరి ఆదాయం, రాష్ట్ర ఆదాయం 18,500 కోట్లు అయితే ప్రతి నెలకు మనం ఇంకో 4,000 కోట్లు అదనంగా అప్పు తెచ్చుకునే పరిస్థితి కనబడతా ఉంది. అదే విధంగా గత ప్రభుత్వంలో ఏం చేసినంటే అప్పులు ఆర్టీసీ సంస్థను కూడా తాకట్టు పెట్టిరు, సబ్ స్టేషన్లు, డిస్కంలు కూడా తాకట్టు పెట్టిరు. ఏ సంస్థను, ఏ కార్పొరేషన్ వదలకుండా అప్పులు తెచ్చి ఆ అప్పులతోని రాష్ట్రాన్ని నడిపించారు. ఆ భారం మొత్తం ఇప్పుడు మనం భరించే పరిస్థితి, అది మన వారు చేసిన పాపం ఈరోజు మనకు శాపంగా మారిందనే విషయం శ్రవణన్న ఆత్మకు తెలుసు. ఆర్టీసీ సమ్మెలో ఒక్క నిమిషం ఆర్టీసీ కార్మికులు 28 మంది 30 మంది చనిపోయినప్పుడు దానికి సమ్మె కారణం కాదా? ఉద్యోగ సంఘాలు ఒక్కడు తొందరపాటు చేసి నిర్ణయాలు తీసుకుంటే
మరి అలా కార్మికులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మరి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి గతంలో మనం చూసినాం. అలాంటి చేదు అనుభవాలు రాకుండా ఒక ఇంటి పెద్దగా ముందస్తుగా మరి వారికి మేల్కొల్పే ఒక మంచి మాటలు చెప్పుడు యథార్థవాది ఒక విరోధి. వారిని విరోధిగా మీరు చూస్తే దానికి భవిష్యత్తు కూడా మనసులో పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తు చెప్పండి. విఠల్ గారితో మాట్లాడాలి. చెప్పండి. నిజంగానే సమస్య ఉంటే సమస్యను చెప్పడానికి వేదికలు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు నోరిప్పి మాట్లాడినటువంటిది కేవలం ఉద్యోగులే ఇన్లే. అక్కడ 4 కోట్ల మంది ప్రజలు విన్నారు, 140 కోట్ల మంది ప్రజలు కూడా విన్నారు. అప్పులు ఇచ్చే సంస్థలు కూడా విన్నాయి. ఆ మాత్రం ఆ థిన్ లైన్ అంటారు. ఆ థిన్ లైన్ డిఫరెన్స్ అర్థం చేసుకోకుండా నేను వాళ్ళకి చెప్పినా అని చెప్పాను. డాక్టర్ గారు మీరు మాట్లాడండి. ముఖ్యమంత్రిగా సమస్య ఉంటే చర్చకు ఎందుకు విలువ? ఇంతకుముందు ఒక పెద్దలు ఒక మాట చెప్పింది, యూ హ్యావ్ టు లిసన్ టు మీ. ఫైనాన్షియల్ డిమాండ్స్ ఆర్ 8, నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ ఆర్ దాదాపు 50 ఉన్నాయని చెప్పని ఇవి వాళ్ళ డిమాండ్స్. ఇవి అవును. ఈ నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ ఎందుకు ఫుల్ఫిల్ చేయను? అవి చర్చలతో సాల్వ్ చేయాలి కదా. మీరు చర్చ చేసుకొని ఆ నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ ను, చిన్న పాలసీ డెసిషన్స్ ను పిలిచి రివ్యూ చేసుకొని వారితో చర్చ చేసి ఫైనాన్షియల్ డిమాండ్స్ ఏమైనా ఉంటే, అయ్యా నేను నీకు ఇమీడియట్ గా డిఐ ఇవ్వలేను, నీ పెన్షన్ లో కలుపుతా, నీ ప్రావిడెంట్ ఫండ్ లో కలుపుతా, లేదా ఇంకో దాంట్లో కలుపుతా, చర్చ ఎందుకు చేయాలి? చర్చ చేయకుండా మీరు మీడియాను వేదికగా తీసుకొని వాళ్ళని ఎందుకు హెచ్చరిక చేస్తా ఉన్నారు? మాట్లాడదాం. శ్రావణ్ గారు, విఠల్ గారు మీరు చెప్పాలి. శ్రావణ్ గారికి అంతా ముఖ్యమంత్రి గారి మాటల్లో అంతా నెగిటివ్గా కనిపిస్తుంది, రామచంద్ర నాయక్ గారికి మొత్తం అంతా పాజిటివ్ కనిపిస్తుంది. మీకు ఎలా కనిపిస్తుంది? అక్కడ మీరు ఉద్యోగ సంఘం నాయకుడు కూడా, బీజేపీ అధికార ప్రతినిధి కాదు, ఉద్యోగ సంఘం నేతగా సుదీర్ఘకాలం పనిచేశారు. శ్రీనివాస్ గారు కానీ, అదేవిధంగా ఆర్టీసీ థామస్ రెడ్డి గారు, వీక్షకులకి తెలంగాణ ఉద్యోగుల చరిత్రన ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే చరిత్ర. 1969లో 52 తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది ఉద్యోగులే. ప్రారంభం తర్వాత రాజకీయ నాయకులు ఆడారు. 69 ఉద్యమం నడిపింది కూడా ఉద్యోగులే. మొన్న మలిదశ ఉద్యమంలో టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత తెలంగాణ ఉద్యోగులు జేఏసీ 2006లో నేను మొట్టమొదటిసారి జేఏసీ చైర్మన్ గా ఉన్నాను. తర్వాత సెక్రటరీ జనరల్ స్వామి గౌడ్, రకరకాల ఉద్యమం, దేవి ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్ గారు, ఇవాళ జగదీష్ గారు, ఏలూరు గారు. 42 రోజుల సకల జనుల సమ్మె నడిచినటువంటి ఘనత, అంటే మొత్తం ఆ రోజు 42 days దేశ చరిత్రలో ఒక హిస్టారికల్ డే. 42 days సకల జనుల సమ్మె ద్వారా కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. వారికి మెచ్యూరిటీగా ఉద్యోగులు అంటే చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసి, తెలంగాణ ఉద్యోగులు పర్టికులర్ గా ఏదో ఎట్లా పడితే ఎట్లా మాట్లాడే నాయకత్వం కాదు తెలంగాణ ఉద్యోగ సంఘాలది. ఒక మెచ్యూర్డ్ గా ప్రజల కష్టాలు అర్థం చేసుకొని మాట్లాడుకున్న వ్యక్తులు. ఇవాళ పాలకంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ లేదా మంత్రులు కానీ ఎంత జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందంటే, స్వయంగా నేను 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు మేము యుద్ధమే చేసేవాళ్ళం, సమరే చేసినాం. తెలంగాణ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సమరం చేస్తే 24 గంటల్లో పిలిపించుకొని మాట్లాడుతున్నాడు అంతర్గతంగా. ఇవి నా సమస్యలు ఇవి, మీరు తెలంగాణ కోసం కొట్లాడితే కొట్లాడండి, మిగతా సమస్యలు మీ పరిష్కరిస్తా అంటే 24 hours లో కూడా అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడేటువంటి ముఖ్యమంత్రులు గారు మనం చూసినాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని ఏంటంటే, ఇట్లాంటి విషయాలు బహిరంగంగా చెప్పకుండా, ప్రభుత్వం అంటే ఎవరన్నా ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి గ్రామ పంచాయతీ కార్యదర్శి వరకే ప్రభుత్వమే. ముఖ్యమంత్రి గారిలో ప్రభుత్వం కూడా భాగమే, ఈ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగం. ఇదంతా ఫ్యామిలీ లాగా ఉండాలి. ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళని పిలిపించుకొని కూర్చొని సెక్రటేరియట్ గానీ తన ఇంట్లో పిలిపించుకొని వాళ్ళ సమస్యలు అర్ధగంట వింటే అర్థమైపోతాయి సమస్యలు ఏంటో. వాళ్ళు ఇవాళ 45 డిమాండ్లు నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ ముందు పెట్టారు, ఫైనాన్షియల్ డిమాండ్స్ ముందు పెట్టారు. ఫైనాన్షియల్ డిమాండ్స్ అనే వాళ్ళ హక్కు. ఇవాళ ఆల్ ఇండియా భారత ప్రభుత్వము డిఏలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంది. మరి ఇక్కడ 2-3 ఏళ్ల డిఏలు ఎందుకు పెండింగ్ ఉన్నాయి? సరే, ఇవాళ దివాలా తీసిన రాష్ట్రం మేము ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. ఎప్పుడు ఇస్తారో చెప్పాలి, ఏ రకంగా ఇస్తారో చెప్పాలి. ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ అన్న 9,000 కోట్ల రూపాయలు రిటైర్డ్ ఎంప్లాయీస్ బాకీ ఉంది ప్రభుత్వం. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత నెల జీతం రాదు, పెన్షన్ రాదు. ఎట్లా బతకాలి పిల్లలు? అందరూ సెటిల్ పెట్టుకోరు. అందరూ అవినీతి పనులు కాదని నేను స్వయంగా చూసినటువంటి సంఘాలుగా ఉద్యోగులుగా 90% జీతాలతో బతికే వాళ్ళు ఉంటారు. 10% మాత్రమే అక్కడక్కడ ఏదో అవినీతి ఉద్యోగులను కనిపిస్తూ ఉంటాయి. 90% నెల జీతం కోసం ఎదురు చూసే కుటుంబాలు ఉంటాయి. ఆ నెల జీతం రాకపోతే ఇళ్ళ పాల బిల్లు కట్టలేరు, పేపర్ బిల్లు కట్టలేరు, రెంట్ కట్టలేరు, రోడ్లపై హాస్పిటల్ బిల్లులు కట్టలేరు. ఇట్లాంటి కుటుంబాలు 90% ఉంటాయి. సరే, మీరు డిఏలు ఇవ్వట్లేదు, పిఆర్సీలు ఇవ్వట్లేదు, ఎప్పుడు ఇస్తారో చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు.
ఆర్థికంగా సంబంధం లేని అనేక ఇష్యూస్ ఉంటాయి. ట్రాన్స్ఫర్స్ ఇష్యూ కావచ్చు, పాలసీ ఇష్యూస్ కావచ్చు, రకరకాల ఇష్యూస్. వాళ్ళు పిలిచి కూర్చొని మాట్లాడితే పరిష్కారం దొరికేది. ఇవాళ బహిరంగంగా మాట్లాడడం ద్వారా ముఖ్యమంత్రి గారు ఈ ప్రజల ఉద్యోగులు అంటే కేవలం జీతాల కోసం సమ్మెలు చేస్తారు, వీళ్ళకి ఎంతసేపు పని చేయరు కానీ జీతాలు ఇవ్వాలి అనేటువంటి ప్రజల నుంచి ఒక ఏహమైన భావాన్ని సృష్టించడం ద్వారా పాలనా యంత్రాంగం దెబ్బతింటుంది. ఇవాళ ప్రభుత్వానికి ఎక్కడి నుంచి ఆదాయం వస్తుందన్న? చాలా సింపుల్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పనిచేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే రిజిస్ట్రేషన్ స్టాంప్స్ పనిచేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పనిచేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మున్సిపల్ డిపార్ట్మెంట్ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. వీళ్ళందరూ పనిచేస్తేనే కదా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. వీళ్ళని ఏ రీతిలో ఏదో రూపంగా మనం డిస్టర్బ్ చేసుకుంటే ఈ వ్యవస్థని ప్రభుత్వానికి ఆదాయం గండిపడుతుంది. వాళ్ళు పనిచేయాల్సిన వాతావరణం సృష్టించడం ద్వారా ఇంకా ప్రభుత్వం చాలా సమర్థంగా పనిచేస్తుంది. ఇవాళ పదే ముఖ్యమంత్రి ఒక మాట చెప్తున్నారు అన్న, బాగా గుర్తుపెట్టుకోవాలి కళ్యాణ్ అన్న. ప్రతిసారి బహిరంగంగా నాకు 22,000 కోట్ల రూపాయల నెలకు ఖర్చు ఉంది, 15,000 కోట్ల రూపాయల ఆదాయం ఉందని చెప్తున్నారు. నిజమే కావచ్చు, నేను కాదంటలేదు. మరి ఈ గ్యాప్ ను పెంచుకో రావాల్సిన రెవెన్యూ రావట్లేదు. 75% బడ్జెట్ ఎస్టిమేషన్ కి యాక్చువల్ కి రిసీట్స్ కి చాలా తేడా ఉంది. అంటే 20-25% తక్కువగా వస్తుంది. ఎందుకు ఇవాళ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఛార్జెస్ తగ్గినాయి, ఎందుకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గినాయి, ఎందుకు ఎక్సైజ్ ఇన్కమ్ రావాల్సినంత రావట్లేదు? ఈ మూడే కదా. అదే విధంగా పెట్రోల్, డీజిల్ ఎలాగొస్తుంది? కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి జిఎస్టీ రూపంలో ఆ డెవల్యూషన్ ఫండ్స్ కింద వాళ్ళ పర్సెంటేజ్ లో వాళ్ళు ఇస్తూనే ఉంటారు, గ్రాంట్స్ ఇస్తూనే ఉంటారు. ఇవ్వకపోతే యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి, కేంద్రం నుంచి తెచ్చుకోవాలి. సానుకూల కేంద్రం నుంచి కూడా మంచిగా ఉండి ఫండ్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అంటే ఆదాయాన్ని పెంచే మార్గాల్ని ప్రభుత్వం కానీ, మంత్రివర్గం కానీ, ముఖ్యమంత్రి కానీ వెతుక్కోవాలి. నాకు డబ్బులు లేవు అంటే మరి ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా సమర్థంగా పనిచేసే వాతావరణం సృష్టించాలి. ఉద్యోగులు కూడా సమర్థంగా పనిచేసే వాతావరణం సృష్టించి ఇక్కడ ఆదాయం తగ్గింది, మీరు ప్రయత్నం చేయండి, మీరు ఆదాయం పెరిగితే మీ డిఎల్ ఇవ్వగలుగుతా, పిఆర్సీ ఇవ్వగలుగుతా అని చెప్పడానికి ఒక సానుకూల వాతావరణం ఉండాలి. ఇంతకుముందు ఏలూరు శ్రీనివాస్ గారు ఏ మంత్రి దగ్గరికి పోతే మమ్మల్ని పట్టించుకునే నాడు లేదు, పలకరించే నాదుడు లేడు, చాంబర్లకు పోతే కూర్చునమంటోళ్ళు లేరు. అంటే ఇది కార్డియల్ రిలేషన్స్ దెబ్బతింటే ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకి కార్డియల్ రిలేషన్స్ దెబ్బతింటే పాలన యంత్రాంగం ఆటోమేటిక్ సమ్మె. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పి నేను విరమించుకుంటాను కళ్యాణ్ అన్న. చంద్రబాబు నాయుడు చేసిన పొరపాటు మిగతా ముఖ్యమంత్రులు చేస్తే ఆ ప్రభుత్వాలు కూలిపోతే ఎవరు కూల్చాల్సిన అవసరం లేదు. గతంలో 2004 బిఫోర్ చంద్రబాబు నాయుడు ఇట్లాంటి రిలేషన్స్ దెబ్బ తీసుకున్నాడు. ఉద్యోగులను శత్రువులో చూసిన సందర్భాలు చూసి గత ప్రభుత్వానికి కూడా ఉద్యోగులకు 1వ తేదీ వేతనాలు ఇవ్వకపోవడం కూడా ఉద్యోగుల్లో తిరుగుబాటుకు కారణమైంది. వాళ్ళంతా కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చారనే ఆరోపణ కూడా ఉంది. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, కానీ అది కూడా ఉంది. ఉద్యోగులు సహకరించలేదు బీఆర్ఎస్ కి ఏమాత్రం, కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు, మార్పు కోసం అని అన్నారు. అయితే ఇక్కడ ఒకటి రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక వ్యాఖ్య చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. విపక్షాల చేతిలో అస్త్రాలుగా మారారు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, కూల్చాలని చూస్తున్నారనే వర్డ్ కూడా వాడారు. ఎందుకు వాడారంటే గతంలో ఉద్యోగ సంఘాల కీలక నేతలుగా ఉన్న విఠల్ గారు, మీరు కానీ, స్వామిగౌడ్ గారి, లేకుంటే శ్రీనివాస్ గౌడ్ కానీ, దేవిప్రసాద్ కానీ, లేదంటే రవీందర్ రెడ్డి కానీ, వీళ్ళు మీరు 5గురే కీలక ఉద్యోగ సంఘాలు, మీరంతా బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అంటే ఆ రకంగా అప్పుడు వాళ్ళకి సహకరించారు కాబట్టి ఇప్పటికీ వాళ్ళతోటే ఉన్నారు అనేది రేవంత్ రెడ్డి గారి అనుమానంగా కనిపిస్తుంది. విఠల్ గారు మీరే చాలా పేర్లు చెప్పారు, మీతోటే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. అంటే ఉద్యోగ సంఘాలు గతంలో బీఆర్ఎస్ పార్టీకి వత్తాసుగా మారారు. ఉద్యోగ సంఘం నాయకులంతా కూడా అప్పుడు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు, వాళ్ళందరికీ పదవులు కూడా దక్కాయి. ఇప్పుడు కూడా అదే రకంగా బీఆర్ఎస్తోనే ఉద్యోగులు ఉన్నారనే అభిప్రాయం ముఖ్యమంత్రి గారికి ఉన్నట్లు కనిపిస్తుంది. ఏమంటారు కళ్యాణ్? ఒక్క మాట చెప్పాలా, తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ తోటి, కాంగ్రెస్ తోటి, బీజేపీ తోటి అందరితోటి కలిసి పనిచేసినాం. మా శ్రవణన్న కూడా జాయింట్ యాక్షన్ కమిటీలో టిఆర్ఎస్ నుంచి కీలక నేత. ఆ రోజు అన్ని పార్టీలతో కలిసి పనిచేసాము, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కేసీఆర్ గారితో ఒక అనుబంధం ఉంటుంది డెఫినెట్ గా ఉద్యమ నాయకుడు. ఆ రోజులో 14 ఉద్యమం సమయంలో, తర్వాత కూడా వాళ్ళు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయినప్పుడు ఫస్ట్ టర్మ్ లో కూడా ఉద్యోగ సంఘాలు చాలా సానుకూలంగా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం 42-43% పిఆర్సీ ఇచ్చిన ఘనత వారికి దక్కుతుంది. నేను ఏమంటున్నానంటే, సరే అక్కడ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా 2వ దఫా అసలు ఉద్యోగ సంఘాలు పట్టించుకోలేదు, పిలిచి మాట్లాడలేదు, నెల జీతం రాలేదు అన్నటువంటి విమర్శ కూడా చాలా ఉంది. ఆ కారణంగా కదా చాలా మంది కొత్త సామాన్యమైనటువంటి ఉద్యోగ సంఘ నాయకులు కాకుండా వ్యక్తులుగా రేపు కాంగ్రెస్ పార్టీ షిఫ్టింగ్ లో కూడా వారి పాత్ర ఉంది, నేను కాదనట్లేదు. ఉద్యోగస్తులు కానీ ఉద్యోగ సంఘాల నాయకులు కానీ ఎప్పుడు కూడా ఒక పార్టీకి వత్తాసు పలకరన్న, దట్ ఇస్ ఫ్యాక్ట్.
ఇప్పుడు నాయకులుగా మేము ఉండొచ్చు, దేవప్రసాద్ కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, రవీందర్ రెడ్డి కావచ్చు, నేను కావచ్చు, స్వామి గౌడ్ కావచ్చు, డిఫరెంట్ పార్టీలు ఉన్నారు. ఇప్పుడు స్వామి గౌడ్ గారు కొన్ని రోజులు బీజేపీలో ఉన్నారు, నేను బీజేపీలో ఉన్నాను. పార్టీలు వేరు, ఉద్యోగ సంఘాల హక్కులు వేరు. ఉద్యోగ సంఘాల హక్కుల కోసం ఎవరితోటైనా మాట్లాడే వాతావరణం ఉంటుంది. ఇవాళ ఒక ముద్ర వేయడం అనేది సమంజసం కాదు. డెఫినెట్ గా ఎంతో కొంత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఉద్యోగ సంఘాల ఉద్యోగులు కూడా కీలకమైన పాత్ర, నిరుద్యోగుల పాటు ఉద్యోగులు కూడా కీలకమైన పాత్ర పోషించారు. ఒక అసంతృప్తి అధికార పార్టీపై, గతంలో ఉన్న పార్టీపై అసంతృప్తితో ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్నటువంటి వాతావరణంలో ముఖ్యమంత్రి గారు ఒక మెట్టు దిగి సానుకూలమైన వాతావరణం సృష్టించాలి. నేను మళ్ళీ చెప్తున్నానన్న, ప్రజలకు ఉద్యోగులకు గ్యాప్ పెంచే ప్రయత్నం చేయడం చాలా ప్రమాదకరం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి ప్రయత్నం చేసి ప్రజల నుంచి ఉద్యోగుల పైన తీవ్రమైన భావన సృష్టించడం ద్వారా అది ప్రభుత్వానికి నష్టం. ప్రభుత్వం అంటే ఎవరైనా ముఖ్యమంత్రి నుంచి ప్రజలు కదా, ప్రభుత్వ ఉద్యోగులు కదా. ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగం మీద గ్యాప్ పెంచడం ద్వారా అనేక రకాల తీవ్రమైన పరిణామాలు వస్తాయి. అది చంద్రబాబు నాయుడు గతంలో వాళ్ళు రియలైజ్ అయ్యారు. నేను చేసిన పొరపాట్లు అప్పుడు కొంతమందితో వ్యక్తిగత పంచుకున్నారు కూడా. ఉద్యోగులతో నేను సత్సంబంధాలు దెబ్బతీసుకున్నా కాబట్టి 2004లో నేను ఓడిపోయానని చెప్పడం జరిగింది బహిరంగంగా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా అట్లాంటి తప్పుదాలు చేయకుండా ఇవాళ చాలా అనుకూలంగా ఇప్పుడు ఉద్యోగులకు చేసి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. మా ముఖ్యమంత్రి గారు మేము కుటుంబంలో సభ్యులమే, మమ్మల్ని నిలిచి మాట్లాడితే సమస్యలు పరిష్కారం అయితే అంటున్నారు తప్ప మేము యుద్ధం చేస్తాం, పోరాటం చేస్తాం, సమరం చేస్తాం అని చెప్పట్లేదు. ఉద్యోగ సంఘాలు అట్లా చెప్పరు. మీరు గతంలో ఉద్యమ సమయంలో మీరు చాలా సార్లు అలా హెచ్చరించారు కదా విఠల్ గారు, మీరు అటువంటి మాటలు చాలా వాడారు తెలంగాణ ఉద్యమ సమయంలో. ఉద్యమం చేశామన్నా, మా పైన దేశద్రోహి కేసు కూడా పెట్టుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మా పైన దేశద్రోహి భిన్నంగా ఉన్నారు. అయినా సీఎం గారు చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. అదే అంటున్నాను. అంటే ఆయన దట్ ఇస్ సైన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ఇన్ఎఫిషియన్సీ అండ్ ఫ్రస్ట్రేషన్ రెండు కూడా కాంపౌండ్ అయినాయి ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక వ్యాఖ్యలు కంటెంట్ అనాలిసిస్ అంటాం. నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా, వారు మాట్లాడిన మాటలను ఒకసారి ప్రింట్ తెచ్చుకొని ఫస్ట్ పదం నుండి లాస్ట్ పదం వరకు ఒకసారి చదివితే వారు మాట్లాడింది తప్పని వారికే అర్థమవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఒకవేళ వారికి అర్థం కాకపోతే ఆయన చుట్టూ ఉన్నటువంటి ఒక ₹1,00,000 జీతం తీసుకుంటున్న అడ్వైజర్లు అయినా సరే ఆ విజ్ఞత పెట్టాలి. ఆయనకి ఎంత ఇది ఒక ఫ్యూడల్ మైండ్ సెట్. ఇది డెమోక్రసీలో ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు ఆ బాధల పరిష్కారం కోసం ప్రజలు సంఘటితమవుతారు, పోరాడతామంటారు. మాకు న్యాయం జరిగేంత వరకు దేనికైతే దానికి అని చెప్పని ఉద్యమ సంఘాలు కావచ్చు. ఇప్పుడు మీరు చాలా బాగా చెప్తున్నారు ఉద్యోగ సంఘాలకు, ఉద్యోగులకు మద్దతుగా. అయితే గత 5 ఏళ్ళు అంటే మొదటి 5 ఏళ్ళు సరే బాగుంది, 43% డిఏ పిఆర్సీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేనంత తెలంగాణ ఉద్యోగులు నాకు తెలిసి జీతాల్లో టాప్ 5లో ఉంటారు. అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఇచ్చిన స్పెషల్ ఒక ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారు, తెలంగాణ ఇంక్రిమెంట్ కూడా ఒకటి ఇచ్చారు. 40,000 మందికి పదోన్నతులు ఇచ్చారు అప్పుడు ఉద్యోగులకి. అంత చేసి కూడా రెండో 5 ఏళ్ళు అంటే గత 5 ఏళ్లలో మీరు ఉద్యోగులను పట్టించుకోలేని విమర్శలు, ఉద్యోగులంతా మీకు వ్యతిరేకమయ్యారు. ఇప్పుడు ఉద్యోగుల పక్షాన రేవంత్ రెడ్డిని ఆపోజన్ బట్టి అడిగినట్టుగా ఉన్నది తప్ప రెండేండ్ల కోవిడ్ ఉన్నా లేకపోతే ఆర్థిక పరమైనటువంటి ఒక ఎక్స్ట్రీమ్ రిసెషన్ ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ఉద్యోగస్తులు మాకు రావాల్సినవి రాలేదు అని చెప్పని ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు ఉన్నాయా? ఇవాళ దాదాపు ఒక 30-40 మంది ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ తెలంగాణ వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. దేనికి? మేము పనిచేసిన తర్వాత మాకు రావాల్సిన పిఎఫ్ గ్రాట్యుటీ ఇవ్వమని చెప్పని. ఇక మీరు దానికి ఇంకొకటి కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కళ్యాణ్ గారు, నేను ఒక విజ్ఞప్తి చేసి చెప్తున్నా. గతంలో ఏం జరిగిందో ఏం జరగలేదో ఒక కాంటెక్స్ట్లో ప్రభుత్వం నడిపిన తర్వాత నువ్వు వచ్చేవన్నావు మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలా అని చెప్పని అన్నావు. నేను నిన్నటి కంటే నేను ఇవాళ పరిపాలన బాగా అందిస్తాను, నా చేతిలో అబ్రక దబ్రా ఉన్నది, దండం ఉన్నది, నేను ఆర్థిక పరమైనటువంటి ఒక సంపద సృష్టించగలుగుతా. తెలివి తక్కువలమా మేము అంతా ఎడ్డోలమా? మాకు సంపద సృష్టించి తెలియలేదా? మీ టీవీలు అన్నారు, ఇంకా 10 టీవీలలో అన్నాడు రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఈ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు అన్నారు. ఆ తెలివి ఎక్కడ పోయింది? ఇవాళ మరి ఆ తెలివి ఎక్కడ పోయింది? కాబట్టి వాళ్ళు ఏంటంటే మూర్ఖత్వంగా ఒక ఫ్యూడల్ మైండ్ సెట్తో మీరు ఒక్కొక్క పదం చదివితే బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు బాధ్యత మరిచి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించదు. తెలంగాణ సమాజం వర్సెస్ ఉద్యోగులను ఒక పంచాయతీ తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉండు. తర్వాత ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడంటే బాగుపడరు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది, నన్ను కోసినా వచ్చిన ఆదాయాన్ని మించి నేను ఇవ్వలేను అని అంటే నిన్ను కోసుక తింటందుకు ఉద్యోగస్తులు ఏమైనా క్యానిబల్సా? వాళ్ళు ఏమన్నా నరమాంసం భక్షకులు? వాళ్ళు ఏమన్నా
వాళ్ళకి ఇచ్చేయి వాళ్ళతో చర్చ కళ్యాణ్ చేయమంటే కళ్యాణ్ గారు రైట్ 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 ఫైనల్ గా కళ్యాణ్ మీరే గారు, భాష నేను ఏమంటున్నా అంటే అర్థమైంది. ఒక్క మాట చెప్పండి. రామచంద్ర గారు రామచంద్ర గారు మీరే ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. చెప్పండి ఇప్పుడు పెద్దలు ఒకటండి, మాట్లాడే ప్రజల్ని మాట రెచ్చగొట్టి ప్రామాణికం. ఉద్యోగ సంఘాలని పెద్దలు డైవర్ట్ మాట్లాడే చేసే మాట మాటలు ప్రామాణికం. మాట్లాడుతున్నారు. వాళ్ళ నోట్లో నుంచి వచ్చేటువంటి ఒక ప్రతి మాట కూడా ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలా? ఇది ఫ్యూడల్ లాంగ్వేజ్, ఇది రిప్రెసివ్ లాంగ్వేజ్, ఇది Right. నీ బాధ్యతను విస్మరించి సంపద సృష్టించలేక కళ్యాణ్ గారు. ఉద్యోగస్తులపై దాడి చేయడం సమంజసం కాదు. రైట్ ఫైనల్ గా రామచంద్ర నాయక్ గారు మిమ్మల్ని శ్రావణ్ గారు అన్నది విన్నారు, నేను కూడా అడుగుతున్నాను. గతంలో మీరు చెప్పింది ఏంటంటే అప్పుల్లో ఉంది రాష్ట్రం అంటే కూడా మీరు చెప్పారు 100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ మాది, అప్పుల నుంచి ఎలా బయటపడేయాలో తెలుసు, ఆదాయం ఎలా పెంచాలో తెలుసు, దుబారా తగ్గించుకుంటే ఆటోమేటిక్ ఆదాయమే కదా. ఇలాంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు చేశారు, బట్టి విక్రమార్క గారు చేశారు. ఇప్పుడు వచ్చి దివాలా అంటే ఎలా? కళ్యాణ్ గారు ఏదో రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసమో మాట్లాడుతున్న మాటలు కావు. రేవంత్ రెడ్డి గారు స్వతహాగా స్వేచ్ఛగా ఉన్నట్టుగా వారి భావాల్ని వ్యక్తపరిచే వ్యక్తి. కేసీఆర్ గారి లాగా మసిపూసి మారేడుకాయలు చేయడమో, లేదా నమ్మించి వెన్నుపోటు పోవడమో, లేదంటే మోసాలు చేయడమో, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమో వారి లక్ష్యం, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం కాదు. ఒకటే, ఆ రోజు గతంలో 2014లో ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఇప్పుడే పుట్టిన బిడ్డ అంబాడుతుంది కానీ పరిగెడుతుందా అని మాట్లాడిన కేసీఆర్ 5 సంవత్సరాలు ఏ పని చేయలేదు, ఏ సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్లలేదు. రెండోసారి ప్రభుత్వం నమ్మి రైతు బంధు ఒకటే ఒక పథకం వాళ్ళు ప్రజల్లో తీసుకెళ్ళిందండి. ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, కాళేశ్వరం తప్ప, కూలిపోయిన కాళేశ్వరం తప్ప, భగీరథ తప్ప ఇంకేది చేయలేదు. ఏ ఒక్కటి చేయకుండా అన్ని పెండింగ్ లో పెట్టేసి కాంట్రాక్టర్లకే లక్ష కోట్ల మరి అందుకే కదా రామచంద్ర నాయక్ గారు మార్పు కోసం అందుకే కదా మీకు అధికారం ఇచ్చారు. అంటే నేను ఏమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించారు. లేదు ఒక్క నిమిషం కళ్యాణ్ గారు, తెలంగాణ ప్రజలు గమనించారు కాబట్టి ప్రభుత్వాన్ని మార్చారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మీద భరోసాతోని ప్రభుత్వాన్ని పెట్టిరు. ప్రభుత్వం ఏర్పడి కేవలం సంవత్సర కాలం, ఇంకో 15 నెలలు. ఈ 15 నెలల్లో బ్రహ్మాండాన్ని సృష్టించాలని మాకు కూడా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూనే ప్రాజెక్టులు పూర్తి చేయాలి, అదే విధంగా ఉద్యోగ సంఘాలని కాపాడుకోవాలి, విద్యార్థి నిరుద్యోగ యువతను కాపాడుకోవాలనే ప్రతి మంచి ఉద్దేశం మాకు ఇంకా మాకు 3.5 సంవత్సరాల సమయం ఉంది. ఈ 3.5 సంవత్సరాలతో తప్పకుండా ప్రజా ఆకాంక్షను నెరవేర్చే విధంగా ఉద్యోగ సంఘాలను రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కుటుంబం వారి కుటుంబ ఆర్థిక దోపిడీ కోసమో, కుటుంబ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుకోవడం కోసం పనిచేయట్లే. రాష్ట్రంలో అవినీతి తగ్గించారు. అదే విధంగా ఒక విషయం చెప్తున్నా సార్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాడు ఉన్నటువంటి ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,15,000, అది కాస్త 3.5 లక్షలైంది. స్థూల ఉత్పత్తి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి 5 లక్షలు ఉంటే కేసీఆర్ గారు దిగేనాడు 15 లక్షలైంది. 40-50 లక్షల టన్నుల ఉత్పత్తి ఉన్నటువంటి ఒక ధాన్యం కేసీఆర్ దిగేనాడు 3.5 కోట్ల టన్నుల యొక్క ఉత్పత్తి అయింది. ప్యాడీ ప్రొడక్షన్లో నెంబర్ 1, కరెంట్ ప్రొడక్షన్లో నెంబర్ 1, డ్రింకింగ్ వాటర్ సప్లైలో నెంబర్ 1. ఇవాళ దేశంలో ఎవరు లేనటువంటి ఒక వెల్ఫేర్ స్కీమ్స్, ఎప్పుడు ఎవరు అనుకోనటువంటి ఒక వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని అమలు చేసి మళ్ళా రాష్ట్రాన్ని ఆర్థికంగా సుస్థిరంగా వచ్చిన కేసీఆర్ కు రేవంత్ రెడ్డి గారికి పోలిస్తే మోకాల్కి బోడిగుండుకు పోల్చినట్టు అవుతుంది. రెండో విషయం ఏంటంటే, నేను అడుగుతున్నా, ఈ 16 నెలల్లో రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు 3.5 లక్షల పర్ క్యాపిటల్ ఇన్కమ్ దగ్గర వదిలిపెట్టిండు. దాన్ని 10,000 మొత్తానికి ఉద్యోగులు వర్సెస్ సర్కార్ అనే రకంగా వాతావరణం మీద తయారైంది. అటు ఆర్టీసీ ఆల్రెడీ సమ్మె నోటీస్ ఇచ్చింది, ఇటు ఉద్యోగ సంఘాలు కూడా జూన్ 9 వరకు కార్యాచరణ ప్రకటించే దిశగా కదులుతున్నాయి. చూడాలి మరి దీనిపై సర్కార్ ఏ రకంగా ముందుకెళ్లబోతుంది. ఆల్రెడీ మంత్రివర్గ ఉపసంఘం ఉంది, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో. అదేమైనా ఉద్యోగులతో చర్చలు జరుపుతారా, లేదంటే ఉద్యోగులను ఖచ్చితంగా ఈ రకంగానే వ్యవహరిస్తే ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ ప్రభావం పడి వాళ్ళపై ఏమైనా చర్యలు తీసుకుంటారా? మనం చూడాలి ఏం జరగబోతుంది తెలంగాణలో ఉద్యోగులు వర్సెస్ సర్కార్ అనేది. ఇది ప్రైమ్ టైం డిబేట్.